డైల్ యువర్ మున్సిపల్ కమిషనర్ కార్యాలయానికి విశేష స్పందన రావడంతో నేడు గ్రీవెన్స్ కార్యక్రమంలో పలువురు మున్సిపల్ కమిషనర్ కు ఫోన్ చేసి స్థానిక వార్డులో ఉన్న సమస్యలను ఆయనకు తెలియజేశారు. ప్రధానంగా గుడివాడ పట్టణంలో ఉన్న మంచినీటి సమస్యలు మరియు కుక్కల సమస్యల నివారణకు చర్యలు తీసుకోవాలని ప్రజలు డైల్ యువర్ మున్సిపల్ కమిషనర్ కార్యాలయం ద్వారా కమిషనర్ కు తెలియజేయడం జరిగింది. 7న నిర్వహించిన కార్యక్రమంలో మొత్తం 11 సమస్యలు మున్సిపల్ కమిషనర్ దృష్టికి రాగా ఆ సమస్యలు వెంటనే పరిష్కరించాలంటూ సంబంధిత శాఖల అధికారులకు ఆయన సూచించడం జరిగింది. కుక్కల బెడద నివారణ కొరకు ఏబీసీ సెంటర్ ప్రారంభించడం జరిగిందని, త్వరలోనే ఆ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని మున్సిపల్ కమిషనర్ స్వయంగా ఫిర్యాదుదారులకు తెలియజేయడం జరిగింది. ఏ వాటి మీద ఇప్పుడు కుక్కలకు సంబంధించి మేము ఆల్రెడీ మొన్నే ఏబీసీ సెంటర్ ఓపెన్ చేసాము. అది మోస్ట్లీ ఒక వారం రోజుల్లో మేము ఆపరేషన్ స్టార్ట్ చేస్తాం. ఆపరేషన్స్ అన్ని చేస్తాం, షిఫ్టింగ్ ఏమి ఉండదు. ఒకసారి పంపిస్తాను, నేను పంపిస్తే వెరిఫై చేస్తారు పిచ్చి కుక్క కాదనేది. నేను పంపిస్తాను. పిచ్చి కుక్క అయితే తీసుకెళ్ళచ్చు, వేరే కుక్కలు అయితే ఆపరేషన్ చేయించాలి. ఒకసారి పంపిస్తాను. 6 నెలల నుంచా చెప్పారమ్మా ఎవరికన్నా సచివాలయంలో? మీ ఒక్కరికే అండి ఆ ఏరియా? ఏం చెప్పారు? సరే సార్, సరే అండి, నోట్ చేసుకున్నారు. వచ్చి ఈరోజు వెరిఫై చేస్తారు. ఓకే.